హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శైలజాశ్రీ బ్లాగ్స్. ఇంకా ఈరోజు అయితే ఉదయం అయితే మా ఇంట్లో సింపుల్ దోసకాయ పప్పు, క్యారెట్ ఫ్రై, ఇంకో బగారా అయితే కొంచెం వేడి చేస్తున్నా. అన్నం అయితే వేస్ట్ చేయబుద్ధి కాదు, రాత్రి చల్లన్నాం కదా. ఇంకెవరైనా ఎవరు పిల్లలకైతే పెట్టాము, నేనైనా మా సార్ అయినా తినాలి. ఇదిగోండి రైస్ అయితే అయిపోతుంది. దోసకాయ పప్పు నేను ఎట్లా ఈజీగా చేసుకుంటా అనేది అయితే మీతో షేర్ చేస్తున్నా. అయితే ఈరోజు నేను కొంచెం బయటికి వెళ్ళేది ఉందనమాట. బయటికి వెళ్ళేది ఉంటే ఎక్కువ నేను పప్పు ప్రోగ్రాం పెడతాను. ఎందుకంటే మనకు వంట తొందరగా అయ్యేది ఏంటంటే పప్పే కాబట్టి. అది కూడా చూడండి, నైట్లో ఉదయం అయితే అప్పట్లాగా ఇంతకుముందు అయితే 4 o'clockకి లేచేదాన్ని. ఇప్పుడు అస్సలు హెల్త్ సహకరించట్లేదు. ఎంత లేద్దామన్నా కానీ లేవలేకపోతున్నా. ఇంకా మామూలుగా ఇక 6కి 5 o'clockకి లేచినా కానీ వర్క్ అంతా అయిపోతుంది. ఇక ఒక్కొక్కసారి ఏంటంటే ఇక మనకు బయటికి వెళ్ళే ముందు కాదు కదా, అదే డౌట్ తోటి మళ్ళీ మేలుకు వస్తుందో రాదో, ఉదయం లేస్తానో లేవనో అన్నట్టుగా అయితే నైటే అన్ని రెడీ చేసి పెట్టేసుకుని ఇవన్నీ ఇదిగోండి క్యారెట్లు, ఉల్లిపాయ, దోసకాయ ముక్కలు అన్నీ కట్ చేసుకొని రైస్ కూడా గిన్నెలో పోసి పెట్టేసుకున్నాను. అట్లా చేస్తాను. ఇంకా పప్పులో వాటర్ వేసుకున్న తర్వాత పసుపు అయితే ఇవి నైట్ కడిగే కట్ చేసుకున్నా. మనం ఎక్కువ వెజిటేబుల్స్ అసలు నైట్ పూట కట్ చేసి పెట్టుకోవద్దు అంటారు, కానీ ఇక టైం లేనప్పుడు ఏం చేస్తాం, తప్పదు కదా. తప్పని టైంలో ఇట్లా కట్ చేసి పెట్టుకొని ఉదయం అయితే మళ్ళీ కడిగేసుకుంటా. దోసకాయ, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, చింతపండు అన్ని కలిపి ఒకేసారి వేసేస్తున్నాను. అయితే ఈ పచ్చిమిర్చి మొత్తం సరిపోదన్నమాట. ఇట్లా పప్పులోకి పచ్చిమిర్చి కొంచెం కట్ చేసేసి, ఇంకా పచ్చిమిర్చి కొన్ని వేసుకున్నాం కదా, పేస్ట్ వేసుకోకుండా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ కొంచెం స్పైసీకి తగ్గట్టుగా కారం, ఎండు కారం వేసేసుకుంటే పచ్చిమిర్చి కారంతో టేస్ట్ అనేది బాగా వస్తుంది పప్పు. అయితే ఉప్పు వేయట్లేదు, మామూలుగా అయితే వేస్తా. ఇంకా తొందరగా ఉడకాలి కదా మనకు, ఇంకా తొందరగా ఉడకాలంటే పప్పు వేయొద్దు, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇట్లా కలిపేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. దీంట్లో దోసకాయ, టమాటా 2 కలిపి వేసినాను. కొత్తిమీర వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకోండి. ఇక్కడ అయితే ఆయిల్ పెట్టేసుకొని పోపు దినుసులు వేసుకున్నా. నేను క్యారెట్ ఫ్రై చేస్తున్నా. దీంట్లో అయితే మీరు మినపప్పు, శనగపప్పు అలాంటి పప్పులు వేసుకోండి. నేనైతే పప్పులు వేయను, వేస్తే బాగుంటుంది కానీ చెప్పినా కదా కొంచెం పన్ను ప్రాబ్లం ఉంది అనేసి అందుకని వేయట్లేదు. ఇంకా పసుపు, అల్లం పేస్ట్. మనం నైట్ వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టేసుకున్నాం అనుకో, మనకు ఉదయం అయితే చాలా తొందరగా అవుతుంది. ఇంకా క్యారెట్ ముక్కలు అయితే కట్ చేసి బాక్స్లో వేసి పెట్టేసిన. ఇదిగోండి ఇప్పుడు కడిగి వేసేసుకున్నాం. ఇంకా నేను ఇప్పుడే కర్రీకి సరిపోయేంత సాల్ట్ వేసేస్తున్నా. మధ్య మధ్యలో ఇక 10 minutes కలుపుకుంటూ ఉంటే అయిపోతుంది. సిమ్లో పెట్టేసి సాల్ట్ వేయడం వల్ల మనకైతే తొందరగా ఉడికిపోతుంది. ఫ్రై కదా కొంచెం టైం పడుతుంది, అందుకే ఇక సాల్ట్ వేసేసి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలిపేస్తుందండి. ఇంకా ఇది అయ్యే వరకు మనకు పప్పు కూడా 3 విజిల్స్ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, నేనైతే ఎప్పుడైనా మల్టీగ్రెయిన్ పిండితో రొట్టె అని మీకు చూపిస్తా కదా, ఇది కూడా మల్టీగ్రెయిన్ పిండే. అయితే పిల్లలు ఊరికే చపాతీ అంటున్నారు కదా, ఆ ఊరికే రొట్టెనే అవుతుందమ్మా, చపాతీ చేయ అంటున్నారు. అందుకోసం అని నేను ఏం చేసిన అంటే, ఇది మొత్తం చపాతీ పిండి కాదు, ఇది గోధుమలలోనే ఈ జొన్నలు, రాగులు ఇవన్నీ వేసి ఈ పిండి అయితే నేను పట్టించుకున్నా బయట గిర్నీలో. అయితే చూడాలి, నేను ఇది మీకు చూపించలేదు ఎందుకంటే ఎప్పుడు అయితే నేను మీకు చేతితో రొట్టెలు కొడతా కదా, అదే పిండి తయారు చేసుకున్నా. ఇక పిల్లలు చపాతీలు అంటున్నారు, ఊరికే మళ్ళీ గోధుమ పిండి అవుతుంది అన్నట్టుగా ఈ గోధుమలలో అన్ని కలిపేసి ఈ పిండి పట్టించిన. దీంతో ఇప్పుడు చపాతీలు ఎట్లా అవుతాయో నేను చూసిన తర్వాత మీకు ఇదైతే షేర్ చేస్తాను. ఇంకా అక్కడైతే మా సార్ పూజ చేసేస్తున్నాడు.
ఇంకా ఉదయం అయితే రోజు నేనే చెయ్యను పూజ, మా సార్ చేస్తాడు. ఎందుకంటే నాకు ఇక వంట దగ్గరనే సరిపోతుంది. చూడండి పిండి అయితే ఇప్పుడు ఈ చపాతి ఎట్లయితుందో చూసిన తర్వాత నేనైతే ఈ పిండి మీకు షేర్ చేస్తాను. ఇందులో గోధుమలు అనేది ఎక్కువ ఉన్నాయి, మిగతావన్నీ తక్కువ పర్సెంటేజ్లో ఉన్నాయి. ఇక క్యారెట్ అయితే మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నా. మంచిగా ఉడికింది కదా, ఇంకొంచెం ఉడకాలి. ఇంకొంచెం ఉడికిన తర్వాత కారం అనేది వేసుకున్నాం. కారం స్టార్టింగ్లోనే వేసేసినాం అనుకోండి ఉడకదు తొందరగా క్యారెట్. ఇప్పుడైతే స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. ఇంకా కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5-10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇక సిమ్లోనే ఎత్తు తిరిగి సిమ్లో ఉడికేసేయాలి. ఇంకా పప్పు కూడా 3 విజిల్స్ వచ్చింది. ఇంక ఇప్పుడు చపాతీ కోసం అయితే ప్యాన్ పెట్టేసుకున్నాం. ఇంకా ఉప్పు కారంలో మంచిగా ఉడికిన తర్వాత ఇదిగోండి ఒక 1 స్పూన్ ధనియాల పొడి, ఇంకా కొత్తిమీర, పుదీనా, ధనియాల పొడి వేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ వేసేసుకోవడమే. ఇంకా కుక్కర్ అయితే ఇంకా విజిల్ పోలేదు, ఇంకా విజిల్ పోయే వరకు అయితే టైం ఉంది కదా. ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. క్యారెట్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ మల్టీగ్రెయిన్ పిండితో అయితే చపాతీ చేస్తున్నా. చూద్దాం ఎట్లా వస్తాయో అని, ఎందుకంటే నేను కూడా ట్రై చేయండి, మీకు అప్పుడే చూపిస్తే బాగుండదు కదా. అయితే నేను వేసుకున్న అంచనా ప్రకారం నాకు ఇంకొన్ని గోధుమలు ఎక్కువ వేయాలని అనిపించింది. అదైతేనేమో మనం జొన్న రొట్టెలాగా వాటర్ పెట్టి చేస్తాం కదా, ఇదేమో సేమ్ చపాతీ లాగా. చపాతీలే ఇక పిల్లలు ఊరికే చపాతీలు అంటున్నాను ఇట్లా చేసిన. ఇదిగో చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో, ఎంత మెత్తగా ఉన్నాయి చూడండి, సేమ్ దోదిలాగా. బాక్స్లలో, లంచ్ బాక్స్లలో కూడా కట్టేయచ్చు. ఇంకా నేను వీడియో ఎంత పొద్దున స్టార్ట్ చేసినా మా ఇంటి దగ్గర ఎవరో ఒకరు వచ్చేస్తారు. ఇంకా సేమ్ చపాతీ పిండి తడుపుకున్నట్టు తడిపేసుకొని, కాకపోతే ఇవి మడత పెట్టి వచ్చేటట్టు లేవు. మనకు చపాతీ కన్నా చాలా ఈజీగా అనిపిస్తుంది చేయడానికి. మాత్రము చపాతీ కొంచెం ఎక్కువ ప్రెస్ చేయాల్సి వస్తుంది కదా, ఎక్కువ ప్రెస్ చేసే అవసరం లేకుండా స్మూత్గా వచ్చేస్తుంది మనకు చపాతీ లాగా. ఇంత పెద్దగా అంటే అంత పెద్దగా వస్తుంది. పీట పైన కూడా చేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా సరే ఆయిల్ ఎంబడే పెట్టేసుకోవద్దు, కానీ బాగున్నాయి ఈ చపాతీలు. ఇందులో కొన్ని మనము ఆ దినుసులు కలిపినట్టు ఉంటుంది. పిల్లలు లంచ్ బాక్స్ లో కూడా ఈజీగా తీసుకుపోవచ్చు, ఎందుకంటే చాలా స్మూత్ గా అవుతున్నాయి మంచిగా. ఆయిల్ లేకుండా పుల్కా టైప్ కూడా చేసుకోవచ్చు షుగర్ ఉన్న వాళ్ళు కూడా. ఇంకా నేను పిల్లలు అయితే మరీ ఆయిల్ లేకుండా తినరు కాబట్టి ఆయిల్ పెట్టేస్తున్నా. చపాతీ నల్లగా అయిందా, కొన్ని పిండిలు అవి ఇవి కలిపిరా చూసిరా. ఇక పిల్లలకి ఇదే చూడండి, గోధుమ పిండి ఏమో మంచిగా తెల్లగా కనిపిస్తాయి కదా చపాతీలు. ఇక చపాతీలే కావాలి, రొట్టె వద్దనేసి అంటున్నారు. ఏంటంటే చపాతీలు ఒక్కొక్కసారి మా పిల్లలు స్కూల్కి తీసుకుపోతారు, అందుకోసమని నేను వాళ్ళ కోసమని ఇక పిండి అయితే ఈ విధంగా పట్టించిన. చూడండి ఎంత బాగా వస్తుందో. ఈ రెసిపీ అయితే మీకు ఈ చపాతీ నచ్చిందంటే కామెంట్ చేయండి, నేను ఈ పిండి ప్రిపరేషన్ అనేది మీకైతే చూపిస్తా. ఇదిగోండి ఇంకా దోసకాయ పప్పు చూడండి. నేనైతే ఇక దీన్ని రుబ్బను అనమాట. రుబ్బకుండా ఇదిగో ఇక్కడ పోపు పెట్టుకునే ప్యాన్ ఉంది కదా, ఇందులో కొన్ని వాటర్ వేస్తున్నా పప్పులో వేయడానికి. వేడి వాటర్, సాల్ట్ వేసుకోలేదు తొందరగా పప్పు ఉడకాలని. ఇప్పుడు పప్పుకు సరిపోయేంత సాల్ట్ వేసేసుకొని ఇది మళ్ళీ ఉడకబెట్టినాం అనుకో చాలా మెత్తగా అయిపోతుంది, అందుకని నేను ఉడకబెట్టట్లేదు. గరిటెతో ఇట్లా మామూలుగా కలిపేసుకున్నా. ఇంకా ఇట్లా నీళ్లు మరగగానే కొన్ని పప్పులో వేసేసుకొని, మన పప్పు ఎప్పుడైతే ఉడకబెట్టే టైం లేనప్పుడు ఇట్లా మళ్ళీ దోసకాయ ముక్కలు నుజ్జు అయిపోతాయని మళ్ళీ స్టవ్ మీద పెట్టి కుక్కర్ దించినాక ఉడకబెట్టినప్పుడు ఏం చేయాలంటే హాట్ వాటర్ వేసుకోవాలి. ఇంకేంటే దోసకాయ టమాటా పప్పు రెడీ. పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. చపాతీలోకేమో క్యారెట్ కర్రీ, రైస్లోకేమో పప్పు. దోసకాయ పప్పు అయితే పోపు పెట్టేటప్పుడు మీకు చూపించలేదు, ఎందుకంటే ఫోన్ అయితే హీట్ అయిపోయింది. ఇదిగోండి పప్పు చపాతీ అన్ని రెడీ అయిపోయినాయి. ఇంత సింపుల్గా ఎలా ఉందో చూడండి. ఇలా కలుపుకోవడం వల్ల ఇక మధ్య మధ్యలో మనకు దోసకాయ ముక్కలు, ఈ పచ్చిమిర్చి ముక్కలు కనిపిస్తున్నాయి. అందుకే రుద్దేసుకోవద్దు, మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవద్దు. ఇదే మన పప్పు.
ఇంకా ఇప్పటికైతే ఉదయానికి నా వంట అయితే అయిపోయింది. ఇంకా ఉదయమే స్టవ్ కడిగేసుకున్నా కదా, స్టవ్ కడిగేసుకొని వంట స్టార్ట్ చేసిన. అట్లాంటప్పుడు ఇంకా వంట అయిపోగానే స్టవ్ కడగాను. పిల్లలకి హాట్ వాటర్ కూడా అయిపోయినాయి. ఇంకా ఎంబడే చేసేస్తే టైం ఉందనుకోండి, ఇప్పుడు ఎంబడే స్టవ్ అయితే క్లీన్ చేసేసుకుంటా. ఇంకా మా వాళ్ళు తింటున్నారు అక్కడ. స్టవ్ క్లీన్ చేసుకొని నేను అన్ని ఇక మనకైతే కిచెన్ అయితే చిన్నగా ఉంది కదా, అందుకే అన్ని అక్కడే చేసుకుంటాం. ఇంకా కిచెన్ లో అయితే వండినవి ఏమి ఉండవు చూడండి, మొత్తం అక్కడనే ఉంటాయి. ఇంకా వీళ్ళు వెళ్ళిన తర్వాత అయితే పెట్టేసుకుంటా. ఇది ఈ రోజు అయితే మన వంట. ఇంకా బాక్సులు కట్టిద్దాం. ఇంకా లంచ్ బాక్సులు అయితే రెడీ అయిపోయినాయి. ప్లాస్టిక్ డబ్బాలో కట్టిన ఏంటి రైస్ అనుకుంటున్నారా, ఇది కొంచెం బయటకు తీసుకెళ్లేది ఉంది వేరే వాళ్ళకి. ఇంకా అందుకోసం అనేసి ఇందులో కట్టేసినాయి. ఇక పిల్లలకి అయితే లంచ్ బాక్సులు పప్పు వేసిన కదా, ఇంక ఈ రోజు నేను ఉండట్లేదు. పప్పు చేసినప్పుడు నేను స్కూల్కి తీసుకెళ్ళి చేసి వస్తాను లంచ్ బాక్సులు, లేకుంటే ఏదైనా రైస్ చేస్తాను. పప్పు అయితే కట్టాను అనమాట. ఇంకా ఈ రోజు టైం లేదనేసి పప్పు అదే కట్టేసిన కాబట్టి వైట్ రైస్ పెట్టినా. ఎట్లా తింటాడో ఈ ఒక్కరోజు అయితే అడ్జస్ట్ చేసుకోమని చెప్తున్నా పిల్లలకి. ఇవి లంచ్ బాక్సుల ప్రిపరేషన్. ఇంకా ఫ్రెండ్స్ పిల్లలు అయితే వెళ్తారు. బాయ్. కింద అయితే ఇట్లా వస్తుంటాయి మాకు కూరగాయల బండ్లు. బాయ్. ఇలా వాటర్ వస్తాయి. ఇక బిందెలు అన్ని క్లీన్ చేసి ఇక్కడ బయట అయితే పెట్టేసుకున్నా. ఇంకా ఇప్పుడైతే ఇల్లంతా క్లీన్ చేయాలి. పొద్దున్నే ఉదయం అయితే తుడిచేస్తా. ఇక ఎంత తుడిచేసినా అని పిల్లలు వెళ్ళే వరకు ఇక అన్నం కూడా తింటారు కదా, మొత్తం వేసేస్తారు. ఇక చూడండి సింక్ ఎట్లా నిండిపోయిందో. ఇక ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేసుకోవడం. ఇక బెడ్ చూడండి ఎట్లా వేసేసి వెళ్తారంటే, ఈరోజు మా బన్నీ వెళ్ళలేదు. ఎందుకోలేవు బన్నీ స్కూల్కు? జ్వరం వచ్చిందా? అసలు పిల్లల్ని మామూలుగా అయితే డుమ్మా కొట్టిపోయాను కానీ ఇంకా ఈ రోజు అయితే ఏం చేయాలి, నేను కొంచెం బయటకు వెళ్ళేది ఉందన్న కదా, మొన్న వాటర్ అస్సలు రాలేదు. వాటర్ కోసం అనేసి మా బండిని ఇంట్లో ఉంచిన, వాటర్ పట్టాలని. ఇంకా ఇదండి. ఇక ఇప్పుడైతే కిచెన్ క్లీన్ చేసుకోవాలి. కొంచెం పెరుగు అయితే చేద్దాం అనేసి మిక్సీ పెట్టేసిన. ఇంకా ఎండాకాలం కదా, ఇదిగోండి పెరుగు అయితే ఒక ప్యాకెట్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని, ఇక మజ్జిగ చేసేది ఉంది కానీ ఇక దాంతో లేట్ అవుతుంది మనకు, తొందరగా ఏ పనులు కావాలి కదా. ఇక ఆ పనుల కోసం అయితే ఇట్లా పెట్టేసుకొని మిక్సీ రౌండ్ చేసేసుకున్నా. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇంకా సింక్ అంతా క్లీన్ చేసేసుకున్నా. ఇంకా పిల్లలకైతే సాయంత్రం ఈవినింగ్ నేను వచ్చే వరకు ఏ టైం అవుతుందో తెలియదు. ఇక అందుకే ఇక స్కూల్ నుంచి రాగానే చపాతీలు తినమని ఇక ఇవే చపాతీలు పెట్టేసిన. చూడండి ఇక ఎంత చల్లగా అయినా కానీ మెత్తగా ఎట్లున్నాయో, బాగున్నాయి. నేను షేర్ చేస్తా ఈ పిండి కూడా మీకు. ఇంకా అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇక లాస్ట్కి ఇదిగోండి ఒకసారి అయితే ఇల్లు ఊడ్చేసి ఇంకా నేను బయలుదేరడమే. ఉదయం ఊడ్చినా కానీ ఇంత చెత్త అయితే పడుతుంది, రెండోసారి ఖచ్చితంగా ఊడ్చేస్తా నేను. ఇంకా మా బన్నీకి ఈరోజు స్కూల్ డుమ్మా అయింది.